హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది నా టెర్రస్ గార్డెన్లోని కనకాంబరాలండి. ఇది మాచిపత్రం అండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది సేమ్ చామంతి ఆకులాగా ఉంటుంది కానీ వెనకాల వైట్ కలర్లో మన బూడిద రంగు టైప్లో ఉంటుందండి. ఇది కూడా పువ్వులు వేసి కట్టుకుంటారండి, ఎంతమందికి తెలుసు. పూలమాల కట్టుకుంటూ కొన్ని కబుర్లు చెప్పుకుందామండి. నచ్చితే వినండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చూశాక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నేనైతే చిన్నప్పుడు చీపురు పుల్లలతోటి మాల నేర్చుకున్నానండి. ఎంతమంది నేర్చుకున్నారు అలాగా కామెంట్ చేయండి. స్కూల్ నుంచి వచ్చాక ఇది ఒక స్పెషల్ ట్రైనింగ్ అండి. మా టైంలో చీపురు పుల్లలు స్కూల్ నుంచి వచ్చామా, ఫ్రెష్ అయ్యామా, హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేసుకున్నామా, లేకపోతే ఒక రెండు చీపురు పుల్లలు తీసుకొని అక్కడ అక్క వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర స్పెషల్ ట్రైనింగ్ తీసుకునేవాళ్ళం అండి. ఫస్ట్ పుల్లలతో నేర్పించేవాళ్ళు, కొంచెం వచ్చిన దాని తర్వాత సన్నజాజి మొగ్గలతో నేర్పించేవాళ్ళు అండి. ఈవినింగ్ వస్తాయి కదా సన్నజాజి మొగ్గలు. నేనైతే అలాగే నేర్చుకున్నానండి. మీలో ఎంతమంది అలా నేర్చుకున్నారు పూలమాల? పూలను అయితే ఎదుగో అలా నలిపేస్తామనేమోనండి. చీపురు పుల్లలతో ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. చీపురు పుల్లలు అయితే ఎటు పడేసినా ఏం కావు కదా, అందుకే అలా ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళేమో. ఆ రోజులే బాగున్నాయి కదండి. ఏదైనా నేర్చుకోవడానికైనా చేయడానికైనా మనకు టైం దొరికేది. ఇప్పుడు పిల్లలకి మనం ఆ టైం ఇవ్వలేకపోతున్నాం కదా. ఓన్లీ చదువు 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 అని చెప్పి ఎందుకో తెలియదండి, అదొక ప్రెస్టేజ్ ఇష్యూలా భావిస్తామో, లేకపోతే అయిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారని భావిస్తామో తెలియదు కానీ మన పిల్లల్లో ఉన్న స్పెషల్ టాలెంట్ని మనం గుర్తించలేకపోతున్నామండి. ఆ గుర్తించే టైం కూడా మనకు దొరకట్లేదండి మన బిజీ లైఫ్లో. ఎందాక చదువుకుంటారా, చదువుకుంటే బాగుపడతారు, మంచిగా ఉద్యోగాలు చేసుకుంటారు, అది కూడా కరెక్టే. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప డేర్ చేయలేకపోతున్నారండి చదువు తప్ప ఇంకేమన్నా నేర్చుకోవడానికి పిల్లలకి. అందులోనూ మనం ఉండే దగ్గర ఏదో వాళ్ళకి నచ్చింది ట్రైనింగ్ ఇప్పించడానికైనా మనకి ఫెసిలిటీస్ కూడా కొన్ని అందుబాటులో ఉండవండి. దగ్గరలో ఒక డ్యాన్స్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా దగ్గరలో ఉండవు. ఎంతైనా బిజీ లైఫ్ అయిపోయింది కదండి. మనలాగా మన పిల్లలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్ చేసుకున్నామా, ఆడుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఉండేదండి మనకి. ఇప్పుడు పిల్లలకి పాపం అంత ఆడుకునే టైం కూడా మనం ఇవ్వలేకపోతున్నాం కదండి. స్కూలు, ట్యూషను, ఇంటికి వచ్చాక హోంవర్క్, తినేయడం, పడుకోవడం. ఈ ఫోన్లు వచ్చేసాక నలుగురు నాలుగు ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారండి ఇంట్లో. ఇంతకుముందు అందరం కలిసి భోజనాలన్నా చేసేవాళ్ళం, ఇప్పుడు అది కూడా లేదు కదండి. ఎంతమంది అగ్రీ అవుతారు? బిజీ బిజీ లైఫ్ అయిపోయిందండి. అమ్మకు డ్యూటీ, నాన్నకు డ్యూటీ, పిల్లల చదువులు, వాళ్ళకి ఏదైనా పర్సనల్ టాలెంట్ ఉన్నా కూడా మనం గుర్తించలేకపోతున్నాం కదా. అరే దీనికన్నా ముందు చదువుకోవాలిరా, చదువుకోకపోతే ఎందుకు పనికిరావురా అని చెప్పేస్తున్నాం కదా ఈజీగా. కానీ వాళ్ళు అది తీసుకోలేకపోతున్నారండి. మన టైంలో అంటే అమ్మా నాన్నలు తిట్టినా కొట్టినా అదే ఇల్లు అదే స్వర్గంలాగా ఇంట్లోనే పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అలా కాదండి. ఏదన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా ముందు భయం వేసేస్తుంది, ఏం చేసుకుంటారో, ఎటు వెళ్ళిపోతారని. ఈ ఈ పోటాపోటీ చదువులను కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారేమో అనిపిస్తుందండి కదా. ఎందాక చదువు 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 అంటున్నారు, ఇంకా దేంట్లో నన్ను మమ్మల్ని గుర్తించట్లేదని వాళ్ళు కూడా మనసులో బాధ పెట్టేసుకుంటున్నారేమోనండి. చాలా వింటున్నాం కదా, పిల్లలు హాస్టల్లో ఏదో చేసుకోవడం అలాగా. అవునా కాదా? నేను మాట్లాడేది తప్పు అయితే నేను క్షమించండి. నేను ఏదో చిన్ననాటి విషయాలు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాను అంతే. అంతేనండి, అలా మెలికేసుకొని నాటేసుకోవడం. ఈ మాల సాగుద్దండి. ఇంకొక మాల ఉంటుంది, ఆ మాల మనం మధ్యలో కట్ చేయలేము, ఆ మాల సాగదు, కట్టింది కట్టినట్టు అలాగే ఉంటుంది. కాలితో మాలని ఉంటుంది చూసారా, అది ఇంకో మాల ఉంటుంది. అది మధ్యలో మనం ఇంకా పువ్వులు కట్ చేయలేము, కట్ చేస్తే మొత్తం ఊడిపోతాయండి. ఒక్కసారి కట్ చేస్తే మొత్తం మాలంతా తెగిపోయింది. అది మాల మాలగానే పెట్టుకోవాలి. అది అదండి మన చిన్నప్పుడు లైఫ్ అయితే ఇప్పుడు మన పిల్లలకి ఇవ్వలేం కదండి. చక్కగా ఆడుకునేవాళ్ళం, ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునేవాళ్ళం. చాలామంది ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప టాపర్స్ అప్పట్లో ఏదో తక్కువ ఉండేవాళ్ళు, మనం అంత పట్టించుకునే వాళ్ళం కాదు కదా. ఫస్ట్ క్లాస్ వచ్చాడు మనం కూడా రావాలి,
ఏదో చిక్కు చింత లేకుండా బతికేసాం కదండి మనం. ఇప్పుడు అలా కాదు, క్లాస్లో ఒకడు ఫస్ట్ వచ్చాడంటే ఇంక పేరెంట్స్ పట్టుకుంటారు. ఇంకా ఎరా వాడు ఫస్ట్ వచ్చాడు, మీ పక్కనోడు ఫస్ట్ వచ్చాడు, నీకెందుకు రావట్లేదని చెప్పి. నాకు తెలిసి పిల్లల్లో ఎవరికి ఎంత టాలెంట్ ఉంటుందో అంతే వస్తుందండి. మనం ఫోర్స్ చేసినంత మాత్రాన ఏది రాదు. ఈ ఫస్ట్ల కోసం మనం వెంపర్లాడడం కన్నా మన పిల్లల్లో ఎంత టాలెంట్ ఉందో అంతే ఎంకరేజ్ చేస్తే చాలా మంచిదండి. పేరెంట్స్కి మంచిది, పిల్లలకి మంచిది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మనలాగా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే రకాలు కాదండి. వాళ్ళు ప్రతిదీ మనసుకు తీసేసుకుంటున్నారు. అందులో ఈ జనరేషన్ పిల్లల్ని మనం ఏం అనలేకపోతున్నాం. వాళ్ళు మనకన్నా టాలెంటెడ్ అండి. ఒక టైంలో మనదేముందండి, చదువుకున్నామా, పేరెంట్స్కి భయపడి ఇంట్లో ఉన్నామా, చదువుకున్నామా, వచ్చామా, స్కూల్లో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసామా, హ్యాపీగా గడిచిపోయింది. ఇప్పుడు అలా కాదండి, వాళ్ళు బర్డన్ తీసుకోలేకపోతున్నారు. ఈ చదువు అనే బర్డన్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అందరూ అలా ఉంటారని నేను అనట్లేదండి, కొంతమంది పిల్లల గురించి మాట్లాడుతున్నాను. అప్పట్లో ఇందుకే అడిగేవాళ్ళేమో కదండి, ఒక జనరేషన్లో అమ్మాయికి కుట్లు అల్లికలు వచ్చా అని. ఇందుకేనేమోనండి ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటారని. ఇప్పుడు పిల్లలు అలా కాదండి, మగపిల్లలతో పోటీగా ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు అని నా ఉద్దేశం. అయితే ఆడపిల్లకి ప్రతి దాంట్లో టాలెంట్ ఉండాలండి. మగవాళ్ళది ఏముందండి, అలాగోలా బతికేస్తారు. చూసారా మాల ఎంత బాగుందో. ఈ తలలో పెట్టుకున్నా కూడా తేలిగ్గా ఉంటుందండి, తల బరువు ఉండదు కదా. కనకాంబరాలు ఎంతమందికి ఇష్టం, కనకాంబరాలు అంటే. చూసారా ఎంత నిండుగా ఉన్నాయో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఎంతసేపు నా మాట్లాడినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా పూలు ఎంత బాగున్నాయో. అరమూర అయినాయండి పూలు. 4 రోజులకు ఒకసారి కోసుకుంటాను నేను. నా మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.